సార్ ముఖ్యంగా ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మెయిన్లీ వాళ్ళ కిడ్నీ డ్యామేజ్ అయిందని ఎలా తెలుస్తుంది? ఇండికేషన్ ఏంటి అసలు? రైట్. కిడ్నీస్ పని ఏంటి అంటే మన బాడీలో ఏదైతే చెడు పదార్థం ఉందో దాన్ని బయటికి పంపించడం. మన బాడీలో చెడు పదార్థాన్ని బయటికి పంపించాలంటే అదొక్క మాలిక్యూల్ని కిడ్నీ అనేది పిక్ చేసుకొని ఆ ఒక్క మాలిక్యూల్ని బయటికి పంపించాలి. దాంతోపాటు వాటర్ని కూడా పంపిస్తుంది అనమాట. ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుందో ఈ చెడు మెటీరియల్ మన బాడీలోంచి బయటికి పోవడం ఆపడమే కాకుండా మన బాడీలోంచి ఫ్లూయిడ్ అంటే ఎక్కువ తాగిన వాటర్ కూడా బయటికి పోవడం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఎక్కువ తాగిన వాటర్ బయటికి పోవడం ఆగిపోతుందో సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ మనం పొద్దున్న లేచిన వెంటనే ఎవరిలో ఉన్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళలో కానీ నార్మల్గా ఉన్నాడు ఒకరోజు పొద్దున్న లేచిన వెంటనే పఫీనెస్ ఆఫ్ ఫేస్ అంటాం అనమాట. అంటే ఫేస్ అంతా ఊదిపోయినట్లు, వాపు వచ్చినట్టు, లేకపోతే మనకు కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు చూసారా, సో అట్లా కళ్ళ కింద పఫీనెస్ రావడము, ఇది ఫస్ట్ సిమ్టమ్ అనమాట. ఎవరన్నా సడన్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా గమనిస్తే కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు అని ఆలోచించాలన్నమాట. దీంతోపాటు వీళ్ళకి ఏం జరుగుతుందంటే కాళ్ళన్నీ వాచిపోవడం, సడన్గా మనము కాళ్ళపైన ఇట్లా నొక్కితే గుంతలు పడిపోవడం, దాన్ని పిట్టింగ్ ఎడీమా అంటాం అనమాట. ఇది దీంతోపాటు మనకు కిడ్నీ పని ఏంటి? వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించడం. ఎప్పుడైతే వేస్ట్ మెటీరియల్ బయటికి పోదో మన బాడీలో నుంచి ఏం జరుగుతుందంటే ఆకలి చనిపోవడము, బాగా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ రావడము, నిద్ర ఎక్కువ రావడము. సో కొంతమందికి ఏమవుతుందంటే ఆ పాయిజన్స్ అంతా బాడీలో ఎక్కువై వామిటింగ్ కానీ, నాజియా కానీ, ఫీవర్ కానీ ఇవన్నీ రావడం, ఇవన్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఎక్కువ చూస్తుంటాం. హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ పూర్తిగా చెడిపోయి సో వాళ్ళు ఏమన్నా డయాలసిస్ చేయాలన్నా, ఈ డయాలసిస్ని బయటపడాలన్నా, డయాలసిస్ ఫ్రీక్వెన్సీ తప్పించుకోవాలన్నా, కిడ్నీస్ని ఫర్దర్గా డ్యామేజ్ చేసుకుంటా కాపాడాలన్నా హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట.